హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సో సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే కొత్తగా న్యూస్ వచ్చింది. హైదరాబాద్ కేంద్ర పాలితంగా మారబోతుందా? హ్మ్. కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పేసి వింటున్నా. సో మారే అవకాశం ఉందా? మారితే ఎందుకు మార్పేయాలనుకుంటున్నారు? ఈ విషయంలో ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది కేటీఆర్ అనేది ఒక్కొక్కసారి మళ్ళీ రిమైండ్ చేశాడు అతను. హ్మ్. యాక్చువల్గా హైదరాబాద్ని ఈ విధంగా చేయాలి, కేంద్ర పాలిత ప్రాంతంగా. హ్మ్. దట్ ఈస్ ఓన్లీ ఎలోన్ హైదరాబాద్, హ్మ్. తెలంగాణ కాదు మళ్ళీ. హ్మ్. సో ఏమవుతుంది, ఇప్పుడు ఆల్ ద రైట్స్ విల్ గో టు సెంట్రల్ గవర్నమెంట్. హ్మ్. హైదరాబాద్ అంటే చాలా ఇన్కమ్ జనరేషన్ సిటీ. ఆ అవును. విధంగానే మన ఆంధ్ర వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే సెపరేట్ చేశారో అవును. 10 సంవత్సరాలు వాడుకోవచ్చు అని పెట్టారు వాళ్ళు. హ్మ్. అది కూడా వాడుకోకుండా ఈ రేవంత్ రెడ్డిని, మన చంద్రబాబు నాయుడు ఓట్ ఫర్ నోట్ కేసులో దొరికిపోయారు. హ్మ్. దొరికిపోతే వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి ఆంధ్ర గంటేశారు హ్మ్. ఎవరు, చంద్రబాబు నాయుడు. అప్పుడు అమరావతి అక్కడ డెవలప్ అవ్వలేదు. హ్మ్. రెండింటికి చెందిన రేవడిగా అయిపోయాడు అతను, చంద్రబాబు నాయుడు. ఈ ఓన్లీ స్పాయిల్ ద రైట్స్ ఫర్ ఆల్ ద ఆంధ్ర పీపుల్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హ్మ్. టు ఎంజాయ్ ఫర్ 10 more years. అది మొన్న అయిపోయింది. హ్మ్. అది యాక్చువల్గా అందులో బాధల్లో ఉన్నాం మనం యాక్చువల్గాను, అదే ఆంధ్ర వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సౌత్ మన చేతిలోకి వస్తుంది. హ్మ్. నెంబర్ 1, బీజేపీయే మళ్ళీ గెలుస్తుందని హ్మ్. ఒక ఇది ఉంది వాళ్ళకి. అవును. అక్కడ వాళ్ళ కంట్రోల్లో ఉండటం వల్ల చాలా కంట్రోల్ అవుద్ది. ఇక్కడ వచ్చి సగం జనాభా ఓల్డ్ సిటీలో కంట్రోల్ బై ఓవైసీ. హ్మ్. అది మనసులో ఉంది, చెప్పరు బయటికి. అది లేదు. బీజేపీ ఎజెండాలో అదొక ఎజెండా. హ్మ్. అందుకని అక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్, డబ్బులు ఖర్చు పెట్టే క్యాండిడేట్ నిలబెట్టారు. హ్మ్. నేను ఫ్యాక్టర్ మారుతాను కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ముస్లిమ్స్ కూడా కంట్రోల్లో తీసుకోవాలంటే దిస్ హ్యాస్ టు బికమ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా కావాలి. హ్మ్. ఒకటే రిసోర్సెస్, ఇది వెరీ రిసోర్స్ఫుల్ సిటీ హ్మ్. ఇన్ ఎంటైర్ ఏషియా టుడే ఆఫ్టర్ అవును. దుబాయ్. హ్మ్. దుబాయ్ ఇస్ ద బెస్ట్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్. ఎగ్జాక్ట్. దాని తర్వాత హైదరాబాద్ హ్మ్. ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ, అవును. న్యూ సిటీ కాబట్టి. సో దీన్ని మనం ఇప్పుడే కోట్లో బాగా వేసి సెంట్రల్ గవర్నమెంట్ కింద అయిపోతే వీళ్ళు ఏం చేయలేరు ఇక్కడ. హ్మ్. మళ్ళీ అందరికి సమానం అప్పుడు. అవును. మీకు అర్థమైందా? అలా చేసేద్దామని చెప్పేసి, అందులో అల్టీరియర్ మోటివ్స్ అనకూడదు కానీ బ్యాడ్ ఒపీనియన్ కాదు. బట్ నేషనల్ సెంట్రల్ కంట్రోల్లో ఉంటే హ్మ్. చాలా కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ. హ్మ్. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేదు కదా. అవును. 90% ఇస్ ద కంట్రోల్ ఆఫ్ సిటీ. హ్మ్. అందుకని మరి కేసీఆర్ వేసిన వేషాలకు వాళ్ళు ఏం చేయలేకపోయారు. హ్మ్. ఈడియా, మోడియా, బోడియా అలా అటువంటి మాటలు అనకూడదు ప్రైమ్ మినిస్టర్. నేను 100 సార్లు ఎందుకు చెప్తానంటే, ఇట్ హ్యాస్ టు బి ప్రెసిడెంట్, రెస్పాన్సిబుల్ క్రియేటివ్ డైరెక్టర్. ఎందుకు చెప్తున్నానంటే, డూ నాట్ సే టు ఎనీ ప్రైమ్ మినిస్టర్. మీకు ఇష్టం ఉందా లేకపోయినా కూడా ప్రైమ్ మినిస్టర్ని రెస్పెక్ట్ చేయాలి. చేయకూడదు. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ మనం రెస్పెక్ట్ చేయాలి. అవును. ఆడు గీడు బాబు సన్నాసి ఎక్కడికి వెళ్తుంది కంట్రీ? అవును. వేరే దేశం వాళ్ళు చూసి నవ్వుతున్నారు. అవును. సో అది అనకూడదని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ త్రూ అవర్ ఇదనమాట. హ్మ్. సో యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హ్మ్. సరే, అంతేనా? ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరినైనా కూడా రెస్పెక్ట్ చేయాలి. దట్ మీన్స్ యు ఆర్ ఓన్లీ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ కంట్రీ కింద లెక్క. అవును. సో హైదరాబాద్ సౌత్లో బీజేపీకి పెద్ద ఇది లేదు. వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చేసి మొత్తానికి పట్టుకుంటున్నారు. హ్మ్. ఏదో విధంగా ఇష్టం లేని జైల్లో పెట్టేసి చేస్తారు. ఈడీని పంపి, ఈడీ అందరూ ఈడీ కింద వస్తారు. నేను ఒక ₹1,00,000 ట్యాక్స్ కట్టకపోతే హ్మ్. నేను కూడా వస్తాను. అవును. అంచేది ఎవరి మీద కాకుండా వాళ్ళని పెట్టేస్తారు. బట్ ఇది ప్రొసీజర్ కాదు. హ్మ్. కాకపోతే వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు. బట్ హ్మ్. ఎనీవే హైదరాబాద్ యూనియన్ టెరిటరీకి చేయడంలో ఉన్న కారణం ఏంటంటే, ఒకటి రిసోర్స్ఫుల్ సిటీ హ్మ్. ఇన్ ఏషియా టుడే. అవును. హైదరాబాద్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. ఆ గ్రోత్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవును. ఈలోగా ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిన వాళ్ళు అందరూ సగం తినేస్తారు. హ్మ్. మొత్తం అంతా సగం తినేస్తారు. సో ఇంకా ముస్లిం ప్రాపర్టీస్ ఏమైపోయినాయి, చాలా మంది అమ్మేసుకున్నారు. హ్మ్. బికాజ్ ఆ తరం పోయింది కదా. సో అవును. అంత కొంతమందే మిగిలేరు. హ్మ్. అదర్వైజ్ ఇట్ వాజ్ సపోజ్ టు బి వెరీ రిచ్ కమ్యూనిటీ ముస్లిం బికాజ్ ఆఫ్ అవును. నిజాం. హ్మ్. సో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రజలు కొనేసారు. హ్మ్. అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ సిటీస్ వచ్చేసి వాళ్ళందరూ కొనేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోయింది. మీకు అర్థమైందా? అవును. ఇవన్నీ చూసి వాళ్ళ కన్ను కుట్టింది అనమాట హ్మ్. అక్కడ గవర్నమెంట్కి. హ్మ్. దీన్ని మనం కేంద్ర పాలితగా చేస్తే ఇట్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్ బికాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అవును. దీని గ్రోత్ మనం లెక్కగట్టలేవు, వెలగట్టలేనంత లెవెల్ వెళ్తుంది. హ్మ్. యువర్ సీన్ ఒకప్పుడు రజనీకాంత్ వచ్చి జస్ట్ లుక్స్ లైక్ అమెరికా అన్నాడు. అవును. సో సో అంత ఖ్యాతి చెందడానికి వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వడం, హ్మ్. ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ కూడా కారణాలు. అవును. దాని మీద కేంద్రం అనేది కన్ను వేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇది హ్మ్. అతనికి మనకంటే ఎక్కువ అథెంటిసిటీకి తెలియచ్చు బికాజ్ అతను మినిస్టర్ చేశాడు,
ఐటీ మినిస్టర్ చేశాడు, చాలా డిపార్ట్మెంట్లతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు కాబట్టి కేటీఆర్ ఇస్ నాలెడ్జబుల్ పర్సన్. కాకపోతే వాళ్ళ ఫాదర్ లాగా బూతులు బాగా తప్పది. ప్రైమ్ మినిస్టర్ ఏం పీకుతాడు, ఏం లాంగ్వేజ్ అది? యువర్ ఎ మినిస్టర్ ఫర్ ఐటీ. Is that the language you use? It's not correct. It's not it's a little social etiquette, social decorum అని అంటారు, అది మెయింటైన్ చేయాలి. సో అది మెయింటైన్ చేయక వాళ్ళు బ్యాడ్ అయిపోయారు. ఈ రోజు వాళ్ళ మీద సింపతి రాలేదు, వాళ్ళకి సీట్లు ఏం తక్కువ రాలేదు, బాగానే వచ్చినాయి, అయినా కూడా వాళ్ళు పాటు చేస్తున్నారు. సో ఇటువంటి గ్యాంగ్ అంతా ఉన్నప్పుడు మనం కేంద్రం పాలిత పెడితే వాళ్ళ చేతిలో ఉంటాం. హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు బి ద హ్యాండ్స్ ఆఫ్ సెంటర్. స్టీల్ ప్లాంట్ నే దే వాంటెడ్ టు స్వాలో, అదానికి ఇచ్చేద్దాం చూస్తున్నారు మోడీ వాళ్ళను. స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టపడితే కానీ రాలేదు, మీరు ఇంకా పుట్టలేదు అప్పటికి. ఓకే, సో అటువంటి స్టీల్ ప్లాంట్ వన్ ఆఫ్ ద ఎంతో మంది, ఎన్నో వేల మంది అక్కడ బతుకుతున్నారు, దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇటువంటి అన్నీ జరుగుతాయి. అంచేత ఇప్పుడు వాళ్ళ రూలింగ్ లో ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ గా దీన్ని ప్రైవేటైజ్ చేసేస్తారు. అది నాకంటే ఎక్కువ అతనికి బాగా అంది ఉంటుంది వార్త, because he was in the government కాబట్టి. Maybe correct, it's for a good only. సో సార్ మనం చూసిన రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే నుంచి మనకు ఇంటర్వ్యూ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడుని ప్లస్ అలాగే జగన్మోహన్ రెడ్డిని. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దట్ సార్? Yeah, India Today is one of the national famous టీవీ ఛానల్ అన్నమాట. దాంట్లో ముందుగా చంద్రబాబు నాయుడు గారిని చేశాడు. రాజ్దీప్ సర్దేశాయ్ అంటే వెరీ సీనియర్ జర్నలిస్ట్, 6'2" ఉంటాడు అతను ఎవ్రీ స్టేట్ కూడా తిరిగి ఈ పోల్ ఒపీనియన్ కూడా తీసుకుంటూ ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్ జర్నలిస్ట్, ఇట్స్ వెరీ సీనియర్ జర్నలిస్ట్. అమాంగ్ ఉన్న వాళ్ళు ఇతను బర్కా దత్త వీళ్ళంతా వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు ఎన్డీటీవీ నుంచి. ఎన్డీటీవీ ఆల్సో బికమ్ మోడీస్ ప్రాపర్టీ. ఇప్పుడు గంటేశారు, మీడియాని కూడా ఆక్రమించారు అన్నమాట బీజేపీ. సో ఆ విధంగా ఇండియా టుడే ఫర్గా ఎగ్నెస్ట్ కాదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా బాగా న్యూట్రల్ గా మారుతూ ఉంటారు. అందులో రాజ్దీప్ సర్దేశాయ్ మటుకు ఈ సపోజ్ టు వెరీ ప్రామినెంట్ జర్నలిస్ట్ అన్నమాట. సో అతను చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు అడిగాడు, వాట్ ఈస్ ద థింగ్ యువర్ డూయింగ్ అని. అక్కడ ఒకటి మిస్సింగ్, అతను సర్దేశాయ్ ఎలా మిస్సింగ్ అంటే, నువ్వు ఏం చేసావు అని అడగట్లేదు. నీకు 10 సంవత్సరాలు సీఎం చేశారు, అంతకుముందు మీ మామగారు సీఎం చేశారు, ఇంతకాలం ఈ 40 years చరిత్రలో వాట్ హ్యావ్ యూ డన్ టు ద స్టేట్ అని ఒక ప్రశ్న అడుగుతాడేమో అని నేను లాస్ట్ వరకు వెయిట్ చేశాను. అయ్యో అడగట్లేదు, ఎప్పుడు చూసినా జగన్ గురించి అడుగుతున్నాడు. జగన్ అలా చేయలేడు ఇలా చేయలేడు అంటే, మరి అలా చేయలేడు ఇలా చేయలేడు అన్నప్పుడు ఎవరు మేనిఫెస్టో ఈజ్ అగైన్ లైక్ జగన్ మేనిఫెస్టో, దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేశాడు అంతే. వై ఆర్ యూ కాపీయింగ్ హిమ్ అండ్ ఆల్సో కాపీయింగ్ కాంగ్రెస్ 6 సూత్రాల పదం 5 సూత్రాలు అవుతుంది కదా, ద సేమ్ థింగ్ ఈజ్ దథింగ్ బట్ కూటమి యొక్క మేనిఫెస్టో. సో ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన ప్రశ్నలో కూడా పెద్ద ఇది లేదు. ఈ వాజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆ జలస్ కనబడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు చీఫ్ మినిస్టర్ అయిపోయాడు అనే జలస్ తప్పితే అతని దాంట్లో పొటెన్షియాలిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మాట్లాడవలసిన మాటలు కదా. ఓకే, అతను కూడా సర్దేశాయ్ కూడా ఐ థాట్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ లాస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్, వాట్ హ్యావ్ యూ డన్. ఎవరు అడగట్లేదు అది. ఏ సభలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ ఇతను కలిసి జగన్ తిట్టడం సరిపోతుంది, కానీ మీరేం చేస్తారు చెప్పరే. ఇక్కడ మటుకు రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్కి ఇంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేశాడు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో చేసి ఉంటాడో పార్టీలో చేసి ఉంటాడో తెలియదు, కానీ సేమ్ రాజ్దీప్ సర్దేశాయ్ హాస్ గోన్ టు జగన్. ఆయన చేసిన తర్వాత రిలీజ్ చేశారు జగన్ తోటి. అతను చాలా క్లవర్ గానే మాట్లాడాడు. ఎందుకంటే జనరల్ గా ప్రెస్ మీట్లు అయి పెట్టడు జగన్, ఎందుకంటే ఏమాత్రం తప్పు మాట్లాడినా నోట్ అయిపోతుంది. ఓకే, అంచేత ప్రెస్ మీట్లు అవాయిడ్ చేస్తాడు, వేరే వాళ్ళతో మాట్లాడిస్తాడు. ఇది మట్టుకు మన నేషనల్ టీవీ కదా, దట్ బిఫోర్ ఎలక్షన్స్, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రిపర్కర్షన్, లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. ఇది బాగానే మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంటే, అదే మీరు మొన్నటి వరకు మోడీ గారితో చాలా సఖ్యతగా ఉన్నారు కదా, వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు కదా, హౌ కమ్ బీజేపీ సడన్లీ గోన్ టు దట్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు అని అడగానే, ఈ ప్రశ్న మీరు వాళ్ళని అడగాలి నన్ను కాదు అన్నాడు. బాగా ఆన్సర్ చేశాడు. తర్వాత మరి నీకు ఒక 20 సీట్లు వస్తే ఇక్కడ వాళ్ళకి రాకుండా స్టిల్ మీరు ఆ ఫ్రెండ్షిప్ తోటి మోడీ గారికి బీజేపీకి వేస్తారా అంటే, ఇట్స్ అన్ హైపోథెటికల్ క్వశ్చన్ అన్నాడు. ఊహాజనితమైంది ఎందుకు మాట్లాడుకోవడం అన్నాడు. చాలా బాగా వెల్ ప్రిపేర్డ్. ఇంకో క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, మేనిఫెస్టో గురించి ఏదో అడిగాడు, అదేదో చెప్పాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం మేనిఫెస్టో గురించి. మీ ఓన్ సిస్టరే నీ మీద అపోజ్ చేస్తున్నారు, దే పుట్టింగ్ ఎ బ్యాడ్ వాటర్ ఆన్ యూ. సో వాట్ యూ సే అబౌట్ అమ్మాయిని కంటెస్ట్ చేస్తుంది కదా, ఏంటంటే నేను ఆమె కంటెస్ట్ చేస్తున్నందుకు నేను బాధపడలేదు, రేపు పొద్దున్న డిపాజిట్లు కోల్పోద్ది, దాని గురించి బాధపడుతున్నా అన్నాడు. చాలా బాగా చెప్పాడు. నాకు వెరీ కన్విన్సింగ్ అనిపించింది.
అండ్ ఆల్సో యాక్చువల్గా మోడీ గారి మనిషి తను కూడా, ఎవరు వచ్చినా కూడా మోడీకి ఓట్లు వేయకపోతే వీళ్ళ మీద ఉన్న కేసులు బయటకు తీసి లోపల పెట్టేస్తాడు. అవును. అంచేత భయపెట్టి అతను ఓటేస్తారు. అర్థమైందా? ఈజ్ వాట్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ద కంట్రీ. అర్థమైందా? అవును. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ ఆన్సర్డ్ వెల్. ఐ ఫెల్ట్ జగన్స్ ఆన్సర్స్ వర్ మచ్ మోర్ బెటర్ దాన్ చంద్రబాబు నాయుడు. క్లెవర్లీ ఆన్సర్డ్. క్లెవర్లీ ఆన్సర్డ్ అండ్ వెరీ కన్విన్సింగ్. క్లెవర్లీ ఆన్సర్ మనకి ఎప్పుడు చూసేవాడికి ఏంటంటే ఆడియన్స్ కి, వ్యూవర్స్, అవును. ఇట్ షుడ్ బి కన్విన్సింగ్. అవును. ఇట్ వాస్ వెరీ కన్విన్సింగ్. ఓకే, థ్యాంక్ యూ.